అసలు ఆ బ్రహ్మజ్ఞానం అనేది అర్థం కానే కాదు. దానికి బాబా చూపించారు కదా! ఒక సేట్ వచ్చి నాకు తొందరగా వెళ్ళిపోవాలి బ్రహ్మజ్ఞానం చూపించండి అంటే, ఆయన ఒక రూ. 50 జేబులో నుంచి తీయలేని వాడివి నీకు బ్రహ్మజ్ఞానం గురించి ఎంతని నేను వివరించగలను అంటే, అన్ని ఆసక్తులు వదులుకున్న వాళ్ళు బ్రహ్మజ్ఞానానికి అర్హులవుతారు అని ఏ రకంగా అయితే చెప్తాడో, అలాగా చూడండి జనక మహారాజు తను ఆ సాధనలో ఉండి బ్రహ్మజ్ఞాని అయ్యి కూడా ఎంత వినమ్రంగా ఎన్నో విషయాలు తెలుసుకోవడం కోసం ఏమని అడుగుతున్నాడు, నాకు అది ఆ అధికారం ఉంటే నాకు చెప్పండి, ఒకవేళ నాకు ఆ అధికారం లేకపోయినా మీరు సర్వజ్ఞులు, మీకు క్షమాగుణం ఉంది, మీరు ఎంతో గొప్పవారు, మీ వద్ద ఉన్న ఆ భూతదయ పరిపక్వ స్థితి, మీరు దయా సముద్రులు కాబట్టి మమ్మల్ని దీనుల్ని ఉద్ధరించడానికి ఇక్కడికి వచ్చారు మీరు ఈ యాగానికి, మీరు మాకు ఈ బ్రహ్మజ్ఞానం యొక్క గొప్ప గొప్ప విషయాలన్నీ వివరించవలసింది అని ప్రార్థించాడు. జ్ఞానార్థినై ఉన్నప్పుడు లజ్జించవలసిన పనే ఉంది, కారణం మీ కృపతోనే నా కార్యం సఫలమవుతుందని ప్రార్థించి జనకుడు బ్రాహ్మణుల చరణరజాన్ని శిరస్సున ధరించాడు. అలాగా చూసారా, ఎంత రిక్వెస్ట్ గా ఎంత వినమ్రంగా అడిగారంటే జనక మహారాజు, ఆయన వాళ్ళ పాదధూళిని తీసుకుని, నేనేమీ సిగ్గుపడట్లేదు, ఇంత గొప్ప గొప్ప విషయాలు మీరు మాకు అర్థం అయ్యేటట్టు చేసి మా లోపలికి హృదయంతో వినే అనుగ్రహాన్ని మాకు ప్రసాదించి మీరు మమ్మల్ని సఫలని చేయండి అని అడిగాడు. జనక మహారాజు యొక్క వినమ్ర ప్రశ్న విని ఆ 9 మంది ఆసాములు సంతుష్టులయ్యారు. ఆహా, ఎంత వినమ్రంగా ఎంత చక్కటి ప్రశ్నలు అడిగారు. ఎప్పుడూ మహాత్ములకి మనం ఈ కోరికలు ఆ కోరికలు ఇలాంటివి చెప్పే కన్నా ఇలాంటి మంచి విషయాలను, తండ్రి నాకు